మంచిర్యాల కార్పొరేషన్ సమావేశంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కౌన్సిల్లో తాము ప్రతిపాదించిన అంశాలపై చర్చించడం లేదని బీజేపీ కార్పొరేటర్ల ఆందోళనకు దిగారు. సమావేశం నుంచి వాకౌట్ చేశారు. అనంతరం పార్టీ నేతలతో కలిసి సమావేశ హాల్ ఎదుట ధర్నాకు దిగారు. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య, బీజేపీ కార్పొరేటర్ల ఆందోళనతో కొంత ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? నవీన్, ఆందోళన ఈరోజు బీజేపీ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎజెండా ప్రకారం చర్చించాలని చెప్పి బీజేపీ కార్పొరేటర్ పట్టుబడ్డారు. అయితే ప్రయారిటీ బేస్ లో సమస్యలు చర్చిస్తామని చెప్పి మేయర్ కాంగ్రెస్ సభ్యులు చెప్పారు. దీంతో రెండు వర్గాల పార్టీ వాగ్వాదం చేసుకుంది. ఉద్దేశపూర్వకంగానే తమ ప్రస్తావించిన అంశాలపై చర్చ చేయడం లేదని చెప్పి బీజేపీ కార్పొరేటర్లు ఆరోపిస్తూ బయటకు వచ్చారు. సమావేశాన్ని బైకాట్ చేసి ఈ క్రమంలో బీజేపీ కార్పొరేటర్లు తీర్పు నిరసనగా వారికి నోటీసులు ఇవ్వాలని చెప్పి మేయర్ ఆదేశాలు జారీ చేశారు. మేయర్ తీర్పు నిరసనగా బీజేపీ కార్పొరేటర్లు చాంబర్ ఎదుట ధర్నా చేపట్టారు. అప్పటికే బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడ చేరుకుని ఆందోళన నిర్వహించారు. దీంతో తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు బీజేపీ నేతలను అదుపులో తీసుకున్నారు. బీజేపీ ఏదైతే కాంగ్రెస్ కార్పొరేటర్ తీర్పు నిరసనగా బీజేపీ సభ్యులు అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఉద్దేశపూర్వకంగా కాంగ్రెస్ సంబంధించిన కార్పొరేటర్లు, మేయర్లు, బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు వాళ్ళ డివిజన్లలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టడం లేదు, అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి బీజేపీ నేతలు ఆరోపించారు. నవీన్, థ్యాంక్ యూ మాంతయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. దృష్టి పెడితే అదేవిధంగా మేయర్ గారు ఇప్పుడు కరెన్సీ